భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. 2 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కు రంగం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు EU ప్రతినిధులు ముఖ్య అతిథులుగా వస్తూ ఉండడం ఒక ఎత్తైతే, చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం మరో ఎత్తు. న్యూఢిల్లీ వేదికగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక బంధం బలపడబోతోంది. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు EU ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగానే దాదాపు 20 ఏళ్లుగా చర్చల దశలోని ఉన్న భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన వెలువడనుంది. జనవరి 27న ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా రత్నాలు, ఆభరణాలు, వస్త్ర పరిశ్రమలకు సుంకాల నుంచి వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులు, పరిశోధకులు, నిపుణుల రాకపోకల కోసం మొబిలిటీ ఒప్పందం కూడా కుదరనుంది. దీనివల్ల భారతీయ యువతకు యూరప్ దేశాల్లో మరిన్ని ఉద్యోగ, విద్యా అవకాశాలు లభిస్తాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై సుంకాల విషయంలో ఒత్తిడి పెంచుతున్న తరుణంలో EUతో భారత్ కుదుర్చుకుంటున్న ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా వాదనలకు భిన్నంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉందనే బలమైన సందేశాన్ని ఈ డీల్ పంపుతోంది. మొత్తానికి మోదీ సర్కార్ హయాంలో కుదురుతున్న ఈ 9వ వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.